పీపుల్ బిహైండ్ సినిమా తెరవనక కథలు. అందులో ఫస్ట్ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈస్ నాకు నచ్చిన శ్రీనల్ల సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుకోవాలంటే, సినిమాకి పాట అవసరం లేదని చెప్పిన గొప్ప వ్యక్తి. అలాగే ఆయన పాట ఆగిపోయి సరిగ్గా 4 ఏళ్ళు అవుతుంది. ఆయన పాట అక్కర్లేదని చెప్పి ఉండొచ్చేమో కానీ ఆయన పాట లేనిదే రోజు గడని వాళ్ళలో నాలా చాలామంది ఉన్నారు. ఆయన విషయానికి వస్తే ఏంటంటే, ఆది భిక్షువాడిని ఏం కోరేది, ఊడి తెచ్చేవాడిని ఏడు అడిగేది అని రాసింది ఆయనే. బ్రహ్మాంతం లాంటి వ్యక్తికి కూడా వారేమో ఏమి ఫేసు, అచ్చు హీరోలో ఉంది బాసు అని చెప్పి ఆయనలో హీరోయిజాన్ని ఇంకో కొండలో చూపించింది కూడా ఆయనే. పైగా ఫిలాసఫీ ఏంటంటే, ఒకే ఒక్క ఫిలాసఫీని దాని చుట్టూ ఎన్ని రకాలుగా అన్వయించుకోవచ్చో నీకే వదిలేస్తున్నానని చెప్పేసి మన మీదకి వదిలేసిన పాటల్లో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే రాయడం వరకే నా బాధ్యత, నా ద్వారా మీ అభిప్రాయాలన్నీ బయటకు వస్తున్నాయి కానీ నేను రాయట్లేదు అని చెప్పిన వ్యక్తి ఆయన. అందులో గమనమేని గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు అని చెప్పారు. గతితో వచ్చిన గమనానికి గమ్యం ఉంటుందా అంటూ ఆయనే అంటారు. మళ్ళీ నీ పైన ఎక్కడికో తెలియాలరా, నువ్వే తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ చెప్తుంటారు. ఇట్లా ఆయన గురించి మరిన్ని విశేషాలు ఈ రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా మాట్లాడుకుందాం.